మేము బ్యాంకాక్ ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయాము. మార్నింగ్ దిగేసరికి 4:25 AM ఏదో అయింది. అక్కడ నుంచి బయటకు వచ్చాక ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే పెద్ద కష్టమేం కాదండి. జస్ట్ వాళ్ళు పాస్పోర్ట్ చూసేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకొని పంపించేస్తున్నారు. అక్కడ నుంచి బయటకు వచ్చాక ఫస్ట్ సిమ్స్ గురించి కనుక్కున్నాము. ఈ సిమ్ అయితే 699 బాత్ ఉంది, ఫిజికల్ సిమ్ అయితే 899 థాయ్ బాత్ ఉంది. బట్ బయటకు వెళ్తే మనకి ఇక్కడికన్నా తక్కువ దొరుకుతుందేమో అన్న ఆలోచనలో బయట కంపేర్ చేసుకుందామని ప్రస్తుతానికి అయితే సిమ్ తీసుకోలేదు. సో అది కాకుండా ఇక్కడంతా మనీ ఎక్స్చేంజెస్, 7-Eleven ఫస్ట్ టైం 7-Eleven చూసి చాలా యూట్యూబ్లో చూసి ఎక్సైట్ అయిపోయాను అనమాట. చూడగానే లోపలికి వెళ్ళాను, చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఈ 12 days ట్రిప్లో అన్నీ అయితే కవర్ చేసేయాలని డిసైడ్ అయిపోయాను. సో దట్స్ హౌ ఎక్సైటెడ్ అయ్యాం. నెక్స్ట్ అయితే ప్రతునం మార్కెట్కి వెళ్తున్నాము. అండ్ దెన్ లెట్స్ క్యాచ్ అప్ సూన్. బయటకు రావడమేమో మేము ఆల్మోస్ట్ 5 times వచ్చేసాము. బట్ బస్ తీసుకొని వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. బస్సెస్ అయితే 6 o'clockకి బస్ సర్వీస్ స్టార్ట్ అవుతుందన్నారు. ఇక్కడ గేట్ నెంబర్ 6 నుంచి వెళ్తే ప్రతునం మార్కెట్ అంటే ఇందిరా స్క్వేర్కి వెళ్ళాల్సిన బస్ A3 అనే బస్ వస్తుంది. 6కి స్టార్ట్ అవుతుందన్నారని 6కి ఇలా బయటకు వచ్చాము. జస్ట్ లోపల ఎంత అయితే చల్లగా ఉందో బయట క్వైట్ ఆపోజిట్ అంత వేడిగా ఉంది. బట్ స్టిల్ ఎనీవేస్ ఈ 12 days అయితే వేడిని భరించాలి, మనకు వేరే ఆప్షన్ లేదు. బట్ ఇట్స్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ ఫర్ షూర్. బస్ సర్వీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. బస్ ఇప్పుడే లిటరలీ ఫస్ట్ బస్ A1 వచ్చింది. మనం ఎక్కాల్సింది A3. సో వెయిట్ చేసి బస్ వచ్చాక వెళ్తాను, నెక్స్ట్ తర్వాత చూపిస్తాను. సో ఎయిర్పోర్ట్ బయట ఉన్న బస్ స్టాండ్లో ఇక్కడ స్పెసిఫిక్గా ప్లాట్ఫామ్ లాగా ఉంది, వెరీ స్మాల్. ఇక్కడ A1 ఆగుతుంది, అక్కడ A2, అండ్ దెన్ ఆ పిల్లర్ పక్కన A3 బస్సెస్ ఆగుతున్నాయి. సో మనం వెళ్ళాల్సింది A3 కాబట్టి ఈ పిల్లర్ అవతలకి వెళ్ళి నిల్చున్నాం. మనకు కావాల్సిన బస్ A3 వచ్చేసింది అనమాట. సో బస్ అయితే ఎక్కేసాము. బేసికలీ ఇప్పుడు చూసుకుంటే మనం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది 4:25కి. అక్కడ నుంచి బయటకు వచ్చి ఇమిగ్రేషన్ పాస్ అయ్యి లగేజ్ తీసుకుని ఎంత అయ్యేసరికి టైం 5:30 అయింది. బట్ బస్ సర్వీస్ 6కి స్టార్ట్ అయింది. మనకు కావాల్సిన A3 బస్ 6:20కి స్టార్ట్ అవుతుంది. సో 6:20కి బస్ వచ్చి మేము స్టార్ట్ అయ్యాము. అక్కడ మనకు కనిపించేది ఇందిరా స్క్వేర్. ఇది ప్రతునం మార్కెట్ పక్కనే ఉంది. బస్ అయితే ఇక్కడ ఆపాడు. ఇక్కడ రోడ్ ఎలా క్రాస్ చేయాలో మనకు తెలియదు కాబట్టి కామ్గా ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుంది, చూసారా? అక్కడ వరకు వెళ్ళి అక్కడ రోడ్ క్రాస్ చేసి దీని పక్క స్ట్రీట్లో మనకు ప్రతునం ఉంది, అక్కడ వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ప్రతునం మార్కెట్ వచ్చేసాము. ఇందులో ఈ మార్కెట్ చాలా పెద్దగా ఉంది. ఇందులో ఒక స్ట్రీట్ వచ్చేసి ఇలా ఈట్ స్ట్రీట్ లాగా ఉంది. పొద్దున్నే ఇంత లిటరలీ టైం అయితే 7 అయ్యింది. ఇంత పొద్దున్నే వీళ్ళు రకరకాల చికెన్ తినేస్తున్నారు. కాంజీ ఉంది అలాంగ్ విత్ చికెన్. షాపింగ్ అయితే చాలా ఉందండి వ్యాస్ట్గా. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏషియన్ ఫుడ్. బ్రేక్ఫాస్ట్కి వీళ్ళు ఈ స్టిక్కీ రైస్ విత్ దిస్ ఆమ్లెట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చికెన్, థాయ్ బేసిల్ కర్రీస్ ఇవన్నీ తినేస్తున్నారు. స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది. నాకు కూడా ఏదో ఒకటి తినేయాలని ఉంది. బట్ ఇంత పొద్దునే నేను